హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా దీన్ని చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ ఒలిసి పెట్టుకోవాలండి. 100 గ్రామ్స్ రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ బటర్ అయితేనే సాఫ్ట్గా ఉంటుంది, మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందాక తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ క్రష్ చేసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకుని ఈ బటర్లో వేసి రెండు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ బటరు మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసుకోండి. అలాగే 1 టీ స్పూను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీరని. ఇలా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బటర్లో అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఫుల్గా ఈ బటర్ మిక్స్చర్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కార్నర్స్ వరకు కూడా బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కలర్ లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఫ్రై అయ్యాక. ఆ తర్వాత మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేను క్యాప్సికమ్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. అలాగే నేను మోజరెల్లా చీజ్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆ చీజ్ లేకపోతే నార్మల్ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలాగా బ్రెడ్ని క్లోజ్ చేసి పైవైపు అలాగే కింద వైపు కూడా మనం ఫుల్గా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలండి. కార్నర్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక సైడ్ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటేనే మనకి లోపల చీజ్ బాగా కుక్ అవుతుందండి. 5 మినిట్స్ తర్వాత తిప్పుకుని ఇంకో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కొరియాండరు గార్లిక్ది. ఇప్పుడు రెండో వైపు కూడా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇదిగోండి మన స్టఫ్డ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అండి. ఇది పిల్లలు ఈవినింగ్ ఎప్పుడన్నా స్నాక్స్ అని అడిగితే జస్ట్ 10 మినిట్స్లో కుక్ చేసి ఇచ్చేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను లోపల చీజ్ ఎంత బాగా మెల్ట్ అయ్యి ఎలా ఉంది అనేది మీరే చూడండి. దీన్ని 3 కానీ 4 స్లైసెస్ కింద కానీ మీరు కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చీజ్ మెల్ట్ అయ్యి ఎంత బాగుందో చూసారా. ఈ రెసిపీ చేసుకోవటం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ ఈవినింగ్ స్నాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.